హాయ్ హలో నమస్తే, నేను స్వప్న. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎక్స్ బ్యాంకర్ నందూరి రవికుమార్ గారు. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు సార్? ఫైన్. నువ్వు ఎలా ఉన్నామ్మా? చాలా బాగున్నాను సార్. వెరీ హ్యాపీ. చెప్పమ్మా సార్, మనకి అమెరికా కానీ వేరే కంట్రీస్కి వెళ్ళడానికి మనకి ఎడ్యుకేషన్ లోన్ ఎంతవరకు వస్తుంది, అలాగే మనకి అమ్మాయిలకి అబ్బాయిలకి సేమ్ ఉంటుందా, అండ్ ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది, ఒకసారి మాకు మా వ్యూవర్స్కి ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? వెరీ గుడ్. ఇప్పుడు మీ పాయింట్ ఏంటంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవటానికి, విదేశాలకు వెళ్ళి ఉన్నత అభ్యాసాన్ని చదువుకోవటానికి కదా. ఎందుకంటే డిగ్రీ దాకా ఇక్కడ చదువుకుని ఎంఎస్ చేయడానికి, బీటెక్ దాకా ఇక్కడ చదువుకుని ఎంఎస్ చేయడానికి వెళ్ళేవాళ్ళు, బీటెక్ దాకా ఇక్కడ చదువుకుని ఎంబీఏ చేయడానికి వెళ్ళేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఇలాంటి ఉన్నత అభ్యాసాన్ని చేయడానికి వెళ్ళే వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్తున్నారు. కానీ గతంలో ఓన్లీ అమెరికా, మీరు ఇంకా గతంలోనే ఉన్నారు. ఇప్పుడు డెస్టినేషన్ మారిపోయింది. ట్రంప్ వచ్చాక అమెరికా కంటే వేరే దేశాలకు ఎక్కువ పెడుతున్నారు. ఇటు ఆస్ట్రేలియా పెడుతున్నారు. ట్రంప్ వచ్చిన తర్వాత ఇవన్నీ అంత కన్ఫ్యూజ్డ్గా చేస్తున్నాడు కదా వీసాల గురించి. అవును, అంటే స్టూడెంట్స్కి ఇబ్బంది పెట్టడం కానీ ఇలా ఎందుకు చేస్తున్నారు అలా? ఎందుకంటే మరి ఇప్పుడు ఆయనకి స్వదేశాభిమానం ఆయనకి ఎక్కువ. ఆయన దాని మీద గెలిచి వచ్చాడు. ఆయన ఎలక్ట్రల్ ప్రామిసెస్ అవి. లోకల్గా ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలి. బయట వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ తీసేసుకుంటున్నారు, మన వాళ్ళకి రావట్లేదు. అంటే అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెగ్లెక్ట్ అవుతున్నారు, వెనకపడిపోతున్నారు అన్న ఉద్దేశంతో ఆయన ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకున్నారన్నమాట ఇలాంటివి. అందువల్ల అమెరికా ఇప్పుడు అలా తయారైంది. అలా అరిష్టల పరిస్థితులు వచ్చాయి. ట్రంప్ వచ్చాడు, ఏ రోజు ఎలా అవుతుందో తెలియక భయాందోళనతో ఉంటున్నారు. కాబట్టి అక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా తక్కువ అవుతున్నాయి. కాబట్టి రోజు రోజుకి ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు వేరే దేశాలకు చూస్తున్నారు. అర్థమైందా? ఇది వరకు ఊర్లే అమెరికా అనేవాళ్ళు, ఇప్పుడేంటి వేరే వేరే దేశాలకు చూస్తున్నారు. బెస్ట్ ఆప్షన్ ఏంటి ఇప్పుడు అంటే దుబాయ్. దుబాయ్లో టాప్ ఎండ్ అన్ని యూనివర్సిటీస్ వచ్చేసాయి దుబాయ్లో. అంటే అమెరికన్ అఫిలియేటెడ్ యూనివర్సిటీస్ కూడా దుబాయ్లో పెట్టారు. సో కాబట్టి దుబాయ్ అన్న మనకి నెక్స్ట్ ఎంత ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్ళడానికి జస్ట్ 4 hours జర్నీ, 4 hours ఫ్రమ్ హైదరాబాద్. అది ఇంకా ఢిల్లీ నుంచి అయితే ఇంకా తక్కువ అవుతుంది. సో అందువల్ల 4 hours అంటే నథింగ్ కదా, విజయవాడ వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది అంతేనా. సో అందువల్ల అందరూ కూడా దుబాయ్ ప్రిఫర్ చేస్తున్నారు. అదేవిధంగా ఆ వాతావరణం బాగుంటుంది, ఆపర్చునిటీస్ బాగుంటాయి కాబట్టి కెనడా వెళుతున్నారు. అదేవిధంగా ఆస్ట్రేలియా వెళుతున్నారు, న్యూజిలాండ్ వెళుతున్నారు, నెదర్లాండ్స్కి వెళుతున్నారు. ఇవన్నిటికీ కూడా బ్యాంకు విరివిగా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా బ్యాంక్స్ లోన్లు ఇస్తున్నాయి. ఓకే సార్. మీరు అడిగారు కదా బ్యాంకు ఎంత లోన్ ఇస్తుందో తెలుసా? చాలా తక్కువ మందికి విషయం తెలుసు. అప్ టు 3 crores, 3 కోట్ల వరకు సెక్యూరిటీ పెట్టుకుని పేమెంట్ కూడా చాలా సాఫ్ట్ టర్మ్స్లో. అంటే కోర్స్ అయిపోయిన తర్వాత ఒక 1.5 years వాళ్ళు హాలిడే తీసుకుని జాబ్ వెతుక్కుని నిలకడైనటువంటి ఉద్యోగం వచ్చాక వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు రీపేమెంట్. అది మళ్ళీ 10 ఏళ్ల మీద. సో కాబట్టి బ్యాంక్స్ అయితే మనకి స్టడీస్ హ్యాపీగా చేసుకోవచ్చు. పేరెంట్కి ఆ బర్డెన్ లేదు కదా. అండ్ మోర్ దాన్ పేరెంట్, స్టూడెంట్స్కి మీకు ముందర బాధ్యత కలుగుతుంది. నేను ఈ లోన్ తీర్చాలంటే అది ఒక బరువు. అది అప్పుడు ప్లానింగ్ ఉంటుంది. అప్పుడు మీరు జాగ్రత్తగా స్పెండ్ చేస్తారు. లేకపోతే ఏంటి, విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. అండ్ అక్కడ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఎక్కువ వేరే దేశాల్లో. కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తారు. కాబట్టి ఈ లోన్ తీసుకుని వెళ్ళటం అనేది మంచిది అనమాట. అంటే డిసిప్లిన్ కూడా కలగజేసిన వాళ్ళు అవుతారు. అయితే అవసరం ఉన్నా లేకపోయినా లోన్ తీసుకోవాలి, అది మంచిది. పిల్లల మీద బాధ్యత పెట్టినట్టు ఒకటి. నెంబర్ 2, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ దేశాలన్నింటికి 3 కోట్ల వరకు ఇస్తుంది. 3 కోట్ల లోపల ఎంతైనా, అంటే మీ మార్జిన్ మనీ మాత్రం ఓన్లీ 10% పెట్టుకుంటే చాలు. అంటే 30 లక్షలు పెట్టుకుంటే బ్యాలెన్స్ బ్యాంక్ ఇస్తుంది లోన్. ఓకేనా? అది ఆ బ్యాంక్ బ్రాంచెస్కి వెళ్ళొచ్చు. అది కాకుండా ఎడ్యుకేషన్ లోన్ కౌన్సిలర్స్ అని బ్యాంకులు బయట వాళ్ళు పెట్టారు, ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు. మనకి హైదరాబాద్లో అలాంటివి ఒక 40-50 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వీళ్ళలో ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే వీళ్ళు బ్యాంకుతో టైప్ అయి ఉన్నారు. సో వీళ్ళలో ఎవరి దగ్గరైనా మనం అప్లికేషన్ ఇచ్చేయచ్చు. ఇవన్నీ కాకుండా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అర్థమైందా? సో ఇవాళ ఏమిటంటే మెరిట్ ఉంటే ఫైనాన్స్ అడ్డు కాదు. మీలో మెరిట్ ఉంటే ఫైనాన్స్ లేదని చెప్పి పేరెంట్స్ చదివించలేకపోతున్నారని, లేకపోతే పేరెంట్స్కి ఆస్తులున్నా కూడా ప్రీవియస్ డేస్లో చాలా మంది స్తోమత లేక ఆగిపోయిన వాళ్ళు చాలా మంది. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇట్లాంటిది వెసులుబాటు జరిగింది. ఇప్పుడు ఇది ఒకటే కాకుండా గర్ల్ చిల్డ్రన్కి 0.5% కన్సెషన్ కూడా. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఉమెన్ పవర్ బాగా పెరిగిపోయింది. అన్ని చోట్ల మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ తరం వాళ్ళు
ఇన్ పర్టికులర్ ఈ తరం లక్కీ పర్సన్స్ ఎస్ వెరీ మచ్ మా జనరేషన్. వెరీ మచ్. చాలా ఉమెన్కి అన్ని ప్రో ఉమెన్ ఇనిషియేటివ్స్ ఎక్కడ చూసినా ఏ రంగంలో చూసినా సరే చట్ట ప్రకారంగా మీకే ఎక్కువ అధికారాలు ప్రొటెక్షన్ మీకే వచ్చేసినాయి. అవును సార్. అవునా? ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అన్నిట్లోనూ ఎక్కడ రాజకీయంగా కూడా మీకు రిజర్వేషన్లు. అదేవిధంగా ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా 0.5% కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి రెండే కాకుండా ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంత అమౌంట్ ఆ లోన్ కాబట్టి వీటికి తండ్రి ఆర్ తల్లి ప్లస్ ఈ అమ్మాయి ఈ అమ్మాయికి అయితే కంపల్సరీగా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఓకే. అది కూడా లైఫ్ ఇన్సూరెన్స్. అది కూడా ఏంటి, రిటర్న్ పాలసీస్ ఇవి కాకుండా ఓన్లీ ఎండోమెంట్ పాలసీ, లైఫ్ రిస్క్ తీసుకోవాలన్నమాట పాలసీ. అవి తీసుకుంటే ఈ చాలా చక్కటి సరళమైన ధరల్లో, అంటే కంపేర్డ్ టు అదర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికంటే రూపాయి కంటే తక్కువ వడ్డీకే ఎడ్యుకేషన్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ అన్నారు కదా, అంటే అది ఎలా తీసుకోవాలి? అది కూడా బ్యాంక్సే. ఓకే. ఏ బ్యాంక్ అయితే మనకి లోన్ ఇస్తుందో, ఏ బ్యాంక్ అయితే మనకి హెచ్డిఎఫ్సి ఇస్తుంది, ఎస్బీఐ ఇస్తుంది, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇస్తుంది, ఏ బ్యాంక్ అయినా సరే లోన్ ఇచ్చే బ్యాంకు ఆ విధంగా ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కట్టుకోవడానికి వీలుగా ఆ ప్రీమియంకు కూడా లోన్ శాంక్షన్ చేస్తున్నారు. ఓకే. అంటే మన జేబుల నుంచి కట్టుకోవాలంటే మళ్ళీ ఆ డబ్బులు కావాలి కదా. మీరు 10% అన్నారు, మళ్ళీ ఇప్పుడు 15% అక్కర్లా. దాన్ని కూడా కలిపి మనకి లోన్ కాంపోనెంట్ ఎలిజిబిలిటీగా ఇచ్చి పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు. అంటే స్టూడెంట్స్ అందరినీ పిల్లలంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్. ఓకేనా? సో ఆ విధంగా గర్ల్స్ బాయ్స్ అందరికీ కూడా ఈ విధమైన వెసులుబాటు చేశారు. ఎడ్యుకేషన్ లోన్ ఇంకా మీకు ఆ టైం కూడా ఇచ్చారు, వెంటనే స్టార్ట్ అవుతుంది రీపేమెంట్. ఇంకా మీకు ఎడ్యుకేషన్ లోన్స్ ఇప్పుడు తీసుకునే వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఇంత భారం అంటే 3 కోట్లు అంటే సామాన్య విషయం కాదు కదా. ఇలాంటిది రీపే చేయాలి అని అంటే ఖచ్చితంగా వీళ్ళంతా కూడా ఒక 5 ఏళ్ళన్నా బయటే పని చేయాలి. అంటే అది కండిషనా సార్? కండిషన్ కాదు, ఎందుకంటే అది కానీ కట్టలేకపోతే అంటే వీళ్ళు అక్కడికి వెళ్తారు కదా, వీళ్ళు ఎక్కడ వెళ్ళి చదువుకుంటారు కదా, చదువుకుని అమ్మా నాన్న అని బెగపెట్టేసుకుని 2 ఏళ్ల తర్వాత స్టడీస్ అయిపోయిన తర్వాత ఇండియాకి వచ్చేస్తే ఇది కట్టలేని పరిస్థితి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకు అంత ఇన్కమ్ ఇక్కడ రాదు. తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి సార్? అప్పుడు మరి ఇంకా ఆక్షన్ చేస్తారు ప్రాపర్టీ. సెక్యూరిటీ ఉంటుంది కదా, సెక్యూరిటీ లేకుండా ఇవ్వట్లేదు కదా. సెక్యూరిటీ తోటే 3 కోట్లు, సెక్యూరిటీ లేకపోతే 50 లక్షల సీలింగ్. 50 లక్షలకు మించి బ్యాంకులు ఇవ్వరు. ఓకేనా? అప్పుడు కూడా 50 లక్షలు అప్పుడు కూడా బ్యాంకు కోర్టు కేసు అవి వేసి చాలా ఇచ్చేస్తారు. కాబట్టి మనం ఏంటంటే మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకు చెప్తున్నా అంటే పాయింట్, చాలామంది ఏమనుకుంటారంటే పర్టికులర్లీ అమ్మాయిలు, మాకేముంది 2 ఏళ్ళు వెళ్ళిపోయి వచ్చేసి చదువుకుని పీజీ డిగ్రీ వచ్చేస్తుంది, ఎంఎస్ అయిపోతాము, ఎంబీఏ అయిపోతాము, వెనక్కి వచ్చేస్తాము, మళ్ళీ మేము ఇక్కడ హుషారుగా హైదరాబాద్లో ఉంటామని అనుకుంటారు. అలా అనుకుంటే ఈ తండ్రిను ఈ తల్లి కష్టాల పాలవుతారు. అక్కడే ఉండాలి. 5 ఏళ్ళన్నా కనీసం ఉండి ఆ అప్పు తీరాలి. ఆ అప్పు తీరాలంటే 5 ఏళ్ళు పడుతుంది. పేబ్యాక్ పీరియడ్ అంటారు. ఆ పేబ్యాక్ పీరియడ్ అయ్యేదాకా అక్కడే ఉండి అలాంటి దేశాన్ని మనం ఎంచుకోవాలి. అంటే మనం అక్కడ ఉండేందుకు ప్రిపేర్ అయిపోవాలి, మెంటల్గా మైండ్ సెట్ కావాలి. దుబాయ్లో ఉంటే దుబాయ్లో 5 ఏళ్ళు ఉండాలి. అదే ఆస్ట్రేలియా వెళ్తే ఆస్ట్రేలియా 5 ఏళ్ళు ఉండాలి. చదువు అయిపోయిన తర్వాత 5 ఏళ్ళు, చదువుతో కాదు, చదువు కాకుండా అయిపోయిన తర్వాత 5 ఏళ్ళు. ఒకవేళ మీరు సెటిల్ అవుతాం అనుకుంటున్నారు, అక్కడే ఇది అవుతాం అనుకుంటుంటే అక్కడ మ్యాచెస్ చూసి అప్పుడు వాళ్ళు పెళ్లి చేస్తారు. వాట్ ఎవర్, అది దట్ ఈజ్ యువర్ పర్సనల్ లైఫ్. మనం దాని మీద మనం చెప్పడానికి లేదు. కానీ ఫైనాన్షియల్గా మాత్రం ప్రుడెంట్ ఏమిటా అంటే అందరూ కూడా తెలుసుకోవాల్సింది, ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే ఖచ్చితంగా అది రీపే చేసేందుకు 5 years మనము ప్రిపేర్ అయిపోయి అక్కడ ఉంటే బాగుంటుంది. ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ లోను అప్ టు 3 crores, 3 crores దాకా బ్యాంక్స్ ఇప్పుడు ఇస్తున్నాయి. గతంలో ఓన్లీ 1.5 crores ఉండేది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది సార్? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెస్ దాన్ 1 rupee అంటే ఇట్ విల్ బి అరౌండ్ 11.5%, 11% పర్ యానం సంవత్సరానికి. అది సో 11% నథింగ్ అనమాట. అదర్ కంట్రీకి వెళ్ళడానికి అంత ఎంకరేజ్ చేస్తున్నాయి కదా సార్ బ్యాంక్స్, అలా ఎందుకు సార్ మన కంట్రీలో డెవలప్ అవ్వచ్చు కదా? మన కంట్రీలో ఇప్పుడు బ్యాంక్స్ మన కంట్రీలో డొమెస్టిక్ ఎడ్యుకేషన్ అంటారు అనమాట. డొమెస్టిక్ ఎడ్యుకేషన్కి కావాలంటే దానికి కూడా ఇస్తున్నారు. ఎంత ఉంటుంది సార్ అది? డొమెస్టిక్ ఎడ్యుకేషన్కి 50 lakhs. 50 lakhs అంతకంటే ఎక్కువ కాదు కదా ఇక్కడ. ఇప్పుడు ఎక్కడ ఏదైనా బ్యాంకు లోన్ ఇచ్చేది ఏంటంటే ఆ యొక్క ఎవరైతే ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి మనకి ఇప్పుడు ఫారెన్ అంటే I-20 అంటారు, మనకి అడ్మిషన్ అక్కడి నుంచి మనకి అడ్మిషన్ నోటీస్ రావాలి. అది తీసుకెళ్ళి దాన్ని బ్యాంకులో పెట్టి ఈ కాగితాలన్నీ ఇస్తే వాళ్ళు మనకి శాంక్షన్ చేస్తారు. అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ లోకల్గా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉంది మనకి హైదరాబాద్కి. ఏమిటది? IIIT. విన్నారు ఎప్పుడైనా? గచ్చిబౌలిలో ఉంది IIIT. అక్కడ చదువుకోవాలంటే 40-45 లక్షల కోర్సు అవుతుంది. 40 లక్షలు. దానికి మళ్ళీ
బ్యాంకు లోన్లు ఇస్తారు. ఐఎస్బి మళ్ళీ రీపేమెంట్ ఎప్పుడు ఉంటుంది? అన్నిటికీ రీపేమెంట్ అన్నీ 10 ఏళ్ల తర్వాత, అంటే ఇది అయిపోయిన తర్వాత 10 ఏళ్ళు టైం ఉంటుంది కట్టడానికి. కోర్స్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ ఓన్లీ మన జాబ్ ఎత్తుక్కునేందుకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత 10 ఏళ్లలో కట్టుకోవాలి. ఐఎస్బిలో చదువుకుంటే కూడా 40-45 లక్షలు అవుతుంది. త్రిపురేట్లో చదువుకున్నా అవుతుంది. సో ఎక్కడ చదువుకున్నా అంటే ఇండియా కానీ బయట కానీ ఏ దేశంలో చదువుకున్నా సరే దానికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ లోన్స్ విరివిగా అందరికీ అందజేయబడుతున్నాయి అన్ని బ్యాంకుల ద్వారా. ఇది ఒక బ్యాంక్, ఈ బ్యాంక్, ఆ బ్యాంక్ అని చెప్పట్లేదు, అన్ని బ్యాంకులు ఇస్తున్నాయి. ఓకేనా? సో కానీ సెక్యూరిటీ ఉంటే 50 lakhs బియాండ్ కూడా ఇస్తారు. సెక్యూరిటీ లేకపోతే 50 lakhs మ్యాక్సిమం. అండ్ కోర్సు ఎంత ఫీజు ఎంత అయితే ఖర్చు అవుతుందో ఆ ఖర్చులో వీళ్ళు 80-85% దాకా ఇస్తున్నారు అనమాట. ప్లస్ దీనికి మ్యాండేటరీ ఏంటంటే ఆ బయట లోన్కి పెద్ద లోన్కి కంపల్సరీగా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అది కూడా పెద్ద ప్రీమియం కాదు. అది ఇన్ని లాభాలు ఉన్నాయి. కానీ ఈ లాభాలు ఇవన్నీ ఉన్నటువంటివి అన్నీ తెలుసుకుని దాని ప్రకారంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అది కూడా ఏంటి, ఆ ప్లానింగ్ కూడా మీరు ఎలా చేసుకోవాలి, అక్కడ నేను ఉంటాను, నేనే రీపే చేస్తాను, మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి, బాధ్యత తీసుకోవాలి. తల్లిదండ్రులు బాధ పెడతారా ఏంటి మీరు? అది కాదు నేను అడుగుతున్నాను, తల్లిదండ్రులు బాధ పెట్టడం కరెక్ట్? అది కాదు కదా. వాళ్ళు సెక్యూరిటీ పెట్టే కదా మీకు లోన్ వస్తుంది. వాళ్ళు చదివించబట్టే కదా మీకు ఈ ఇంతవరకు గ్రాడ్యుయేషన్ వరకు వచ్చారు. కాబట్టి మీ డ్రీమ్ అది, మీ డ్రీమేగా. చదివించాలని వాళ్ళకి కూడా కోరిక ఉంది, మీకు డ్రీమ్ ఉంది. ఉన్నప్పుడు ప్యాషనేట్గా ఉండాలి, నేను సాధించాలి అని మీలో ఆ పట్టుదల ఉండాలి, ఆ ఏకాగ్రత ఉండాలి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు, సక్సెస్ఫుల్గా లోన్ క్లోజ్ చేస్తారు, మీ ఫ్యామిలీ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. మీరు వాళ్ళని ఏం చూసుకోకపోయినా ముందర మీరు తీసుకున్న లోన్ మీరు క్లియర్ చేస్తే వాళ్ళకి అదే హ్యాపీనెస్. వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయి. అందుకే నేను చెప్తున్నాను, మాది నేను పర్టికులర్గా ఇలా రిటర్న్ వచ్చేసిస్తే వాళ్ళ ఆ పర్టికులర్ క్యాండిడేటే కాకుండా ఫ్యామిలీ అంతా సఫర్ అవుతున్నారు. వాళ్ళకి సరైన జాబ్స్ రావు, ఇన్కమ్ ఉండదు, వాళ్ళ ఫ్రస్ట్రేషను ఎంటైర్ ఫ్యామిలీకి అంత నడి సముద్రంలో మునిగిపోయినట్టే. అందువల్ల వెళ్ళేటప్పుడే అన్ని ఫ్యాక్టర్స్ అన్నీ తెలుసుకుని దీని గురించి అప్పుడే మనం వెళ్ళాలి. అంతేగాని ఆ ఫ్రెండ్ వెళ్ళింది లేకపోతే కజిన్ వెళ్ళాడు అని చెప్పి మనం ఎంఎస్కి వెళ్ళిపోతాం అక్కడికి అని చెప్పి వెళ్ళకూడదు. అర్థమైందా? సో ఇప్పుడు ఇంకా ఇదివరకటి కంటే ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే అమెరికాలో ఇప్పుడు అనిశ్చిత పరిస్థితులు, అక్కడ ట్రంప్ ఉన్నవాడనే ఏ రోజు తోసేస్తాడన్న భయంతో ఉన్నారు, ఏ రోజు ఏ లే ఆఫ్లు వస్తాయన్న భయం కూడా ఉంది. నిన్న మొన్న మైక్రోసాఫ్ట్లో 9,000 మందిని ఒకసారిగా తీసేశారు లే ఆఫ్. సో మనం చెప్పలేము అనమాట. కాబట్టి ఇవన్నీ ఫ్యాక్టర్స్ గుర్తుంచుకుని ఓకే నేను అలా పలానా దగ్గర నేను అక్కడికి వెళితే నేను ఎలా అయినా సరే కష్టపడి నేను సాధిస్తా అని అనుకుంటేనే మనకి విజయం వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.